యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనము. జ్ఞానము ఉన్న వ్యక్తి దేవునికి సంతోషం కలిగించే పనులే గాని అసహ్యాన్ని పుట్టించే పనులు ఎన్నడూ కూడా చేయడు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనము ప్రకారము, నేనిలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. విశ్వాసులైన తన పవిత్రులను క్రీస్తు ప్రేమిస్తూ ఉన్నాడు. వారిని మాత్రమే ఈ భూమిపై మహనీయులుగా ఎంచుతున్నాడు. ధనవంతుల విషయంలో కానీ, లౌకికమైన జ్ఞానమున్న వారి విషయంలో కానీ, అధికారం ఉన్న వారి విషయంలో కానీ ఆయనకు సంతోషం లేదు. కానీ తన విశ్వాసుల విషయంలోనే ఆయనకి ఆనందం. ఆయన దృష్టిలో ఆయన విశ్వాసులే ఈ భూలోకములో గొప్పవారు. వారే ఆయనకు ప్రత్యేకమైన సొత్తు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీకు ఇష్టమైన ప్రజలుగా జీవిస్తూ నీ స్వాచ్ఛముగా సొత్తుగా ఉండునట్లుగా ఈ దినాన మమ్మల్ందరినీ కూడా సిద్ధపరచమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.